ఇటీవలి తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ని తీసుకొచ్చిన విషయం మీకు తెలిసిందే. ఇది మీకు ఎటువంటి గుర్తింపు కార్డు లేకున్నా మీరు ఒక కుటుంబానికి సభ్యుడిని అని రుజువు చేసుకోవచ్చు. ఇవాల్టి వీడియోలో మీ సేవకు వెళ్లకుండానే ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేకుండా మనమే ఓన్ గా కేవలం 40 రూపీస్ పే చేసి సర్టిఫికేట్ కోసం అప్లై చేసే ప్రాసెస్ చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మొదటగా దీనికోసం బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో మీ సేవ 2.0 అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇందులో సిటిజన్ లాగిన్ ఐడి అండ్ కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ అకౌంట్ లేకుంటే కింద న్యూ యూజర్ ని సెలెక్ట్ చేసి 2 నిమిషాల్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాగిన్ అయ్యాక ఇప్పుడు ఇందులో సెర్చ్ ఫర్ సర్వీస్ అని ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీ అని టైప్ చేస్తే కింద 2 ఆప్షన్స్ వస్తాయి. మొదటిది ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్. ఇది మీ కుటుంబంలో పెద్ద వ్యక్తి చనిపోతే ఆ కుటుంబ సభ్యుడిని అని రుజువు చేసే ప్రాసెస్. ఇది కాకుండా రెండవది తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. దీనిని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీరు 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటి మీ దగ్గర ఉన్న రేషన్ కార్డ్ నంబర్ ద్వారా, రెండవది మీ కుటుంబంలో ఎవరిదైనా ఒక్కరిది ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా. ఇక్కడ నా దగ్గర 2 అవైలబుల్ గా ఉన్నా కానీ ప్రెసెంట్ నేను రేషన్ కార్డ్ నంబర్ ద్వారా ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. అందుకోసం ఇక్కడ ఎఫ్ఎస్సి నంబర్ కాకుండా రేషన్ కార్డ్ పై రాసి ఉన్న 12 అంకెల నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ రేషన్ కార్డ్ లో ఉన్న ఫ్యామిలీ వివరాలు వచ్చేస్తాయి. ఇందులో ఇక్కడ జనరేట్ అయిన అప్లికేషన్ నంబర్ ని నోట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే పక్కన అడ్రస్ అండ్ మీ కుటుంబ పెద్ద మొబైల్ నంబర్ అండ్ మీ కార్డ్ కి అలర్ట్ అయిన షాప్ నంబర్ చూపిస్తుంది. దానితో పాటు మీ కుటుంబ వ్యక్తుల ఆధార్ నంబర్ అండ్ పక్కన రేషన్ కార్డ్ లో ఉన్న విధంగా వారి పేర్లు అండ్ పక్కన ఆధార్ లో ఉన్న విధంగా వారి పేర్లు ఇండివిజువల్ గా చూపిస్తుంది. అలాగే పక్కన ఏజ్, ఇది మీకు రేషన్ కార్డ్ ఇష్యూ అయినప్పటి ఏజ్ చూపిస్తుంది, కంగారు పడవద్దు. అలాగే పక్కన జెండర్ అండ్ హెచ్ఓఎఫ్ అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ డిఫాల్ట్ గా టిక్ అయి ఉంటుంది. అలాగే పక్కన రేషన్ కార్డ్ ఆధార్ ఈకేవైసీ కంప్లీట్ అయిన వారి యాక్టివేషన్ స్టేటస్ ఇక్కడ చూపిస్తుంది. ఇందులో ఎక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు. మీ వివరాలు ఏమన్నా మిస్టేక్ ఉంటే లేదా డిలీట్ చేయాలన్నా అది రేషన్ కార్డ్ లో ఎడిట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఎఫెక్ట్ అయి కనిపిస్తుంది. వన్స్ పైన ఉన్న వివరాలన్నీ కరెక్ట్ అనిపిస్తే కింద ఇన్ఫర్మేట్ నేమ్ అంటే ఈ సర్టిఫికేట్ కోసం అప్లై చేసే వ్యక్తి పేరు ఇక్కడ రాయండి. తర్వాత పక్కన మొబైల్ నంబర్, ఇది ఎవరిదన్నా ఇవ్వవచ్చు, కాకపోతే రేపు మీ సర్టిఫికేట్ అప్డేట్ ఆ నంబర్ కే రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ అప్లికెంట్ ప్రెజెంట్ డిస్ట్రిక్ట్ ని ఎంటర్ చేసి అండ్ పక్కన ప్రెజెంట్ మండల్ లేదా డిస్ట్రిక్ట్ నేమ్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఈ అప్లికేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్ జనరేషన్ ఫీ 40 రూపీస్ ఆన్లైన్ లో పే చేయాలి. కాబట్టి ఇక్కడ షో పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. తర్వాత కింద కన్ఫర్మ్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పేమెంట్ టైప్ చూపిస్తుంది. ఇందులో యూపీఐ ద్వారా లేదా డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పే చేయవచ్చు. ఇక్కడ ఒక్కోసారి ఈ యూపీఐ స్కాన్ పనిచేయదు. అలాంటప్పుడు మరో యూపీఐ స్కానర్ కోసం డెబిట్ కార్డ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కన్ఫర్మ్ పేమెంట్ పాపప్ చూపిస్తుంది, ఎస్ ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఈ సేవ ఆన్లైన్ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. దీనిని స్కాన్ చేసి మీరు పే చేయవచ్చు, లేదా పైన కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది, సెలెక్ట్ చేసి పే చేయవచ్చు. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయ్యాక స్క్రీన్ రీడైరెక్ట్ అయి అప్లికేషన్ రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. దీనిని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ రిసిప్ట్ తీసుకొని మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. వన్స్ మీ సర్టిఫికేట్ మీ నియరెస్ట్ డిస్ట్రిక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా అప్రూవల్ అవ్వగానే మీ మొబైల్ కి కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చేస్తుంది. అప్పుడు మాత్రమే మీ నియరెస్ట్ మీ సేవకి వెళ్ళి సర్టిఫికేట్ ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ మీకు లాస్ట్ ఎస్ఐఆర్ 2002 ఓటర్ లిస్ట్ లో పేరు దొరకని వారు ఈసీ ద్వారా వచ్చే నోటీస్ లో పేర్కొన్న 13 రకాల డాక్యుమెంట్స్ ప్రూఫ్ లో ఈ సర్టిఫికేట్ కూడా ఒకటి. దీనిని చూపించి ఓటర్ లిస్ట్ లో మీ పేరు డిలీట్ కాకుండా చూసుకోవచ్చు. సో ఇది ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అప్లై చేసే విధానం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.